ప్రీవియస్ ఇయర్ పెర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు బ్రహ్మవాదిని. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు ఏంటంటే బ్రహ్మవాదిని. నెక్స్ట్ క్వశ్చన్. 1964లో డాక్టర్ డిఎస్ కొఠారి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితులైనప్పుడు అతను ఉన్న అధికార స్థానం ఏమిటి? యూజీసీ చైర్మన్గా ఉన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు డిఎస్ కొఠారి గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయ అభ్యాసకుల యొక్క అత్యంత పురాతనమైన వృత్తిపర సంస్థ అయిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ ఐఏటిఈ స్థాపించబడిన తేదీ క్రింది వానిలో. నవంబర్ 25, 1950 స్థాపించబడింది ఐఏటిఈ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. పిఎస్ఎస్సిఐవిఈ భోపాల్ యొక్క విధి ఏమిటి? నీత అనీతి స్థాయిలో పని విద్య, వృత్తి విద్యకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి, శిక్షణ కొనసాగించే కార్యక్రమాలు నిర్వహించుట దీని యొక్క విధి. పిఎస్ఎస్సిఐవిఈ యొక్క విధి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రకరణ 16 క్లాజ్ 4 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం ఆనంద భావననిచ్చే విలువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొంటుంది. ప్రయోగాత్మక సిద్ధాంతం పేర్కొంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి? 25%. వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలకు చెందిన 25% మంది పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. సమాచార హక్కు నియమాలు 2005ను ఈ క్రింది తెలిపిన వాటిలో ఏది రూపొందించింది? భారత ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణా శాఖ రూపొందించింది. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు అనున్నది? మనుగడ హక్కు అది. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం సిబిఎస్ఈలో +2 దశలో ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు. జీవశాస్త్రము, సాహిత్యము మరియు చరిత్రలో. ఇవి కొన్ని ముఖ్యమైన పెర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. థ్యాంక్ యూ.